వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వన్యప్రాణులకు చల్లదనం ఉండే విధంగా ఏర్పాటు చేశామని హనుమకొండ కాకతీయ జూ పార్క్ అధికారులు తెలిపారు. జూ పార్కులో ఉన్న చిరుతపులులు ఎండవేడిమిని తట్టుకునేందుకు ప్రత్యేకంగా కూలర్లను ఏర్పాటు చేశామని, ప్రతి వన్యప్రాణికి ఒక కీపర్ను ఏర్పాటు చేశామని, 2 గంటలకు ఒకసారి చల్లదనం ఉండే విధంగా పర్యవేక్షణ ఉంటుందంటున్న కాకతీయ జూ పార్క్ బీట్ ఆఫీసర్ శ్వేతతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో పాటు హనుమకొండలో ఉన్నటువంటి ఏదైతే జంతు ప్రదర్శనశాలలో ఇటు వన్యప్రాణులకు సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాటు చేశారు, ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు కూడా ఇటు మూగజీవాలకు ఎలాంటి ఏర్పాట్లు చేశారనే అంశాలకు సంబంధించి కూడా తెలుసుకునేందుకు మనతో పాటు కాకతీయ జూ పార్క్ ఫారెస్ట్ అటవీ శాఖకు సంబంధించిన అధికారి శ్వేత మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇక్కడ కాకతీయ జూ పార్క్లో ఉన్నటువంటి వన్యప్రాణులకు సంబంధించి కూడా ఎండ తీవ్రతను తట్టుకునేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే అంశాలకు సంబంధించి కూడా వారితో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, కాకతీయ జూ పార్క్కు సంబంధించి కూడా ఎన్ని రకాల వన్యప్రాణులు ఉన్నాయి? ఈ అధికంగా ఎండలు కొడుతున్న నేపథ్యంలో కూడా వన్యప్రాణులకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు జూ పార్క్లో? ఇక్కడ వచ్చేసి 2 చిరుతపులులు ఉన్నాయి, ఒక పెద్ద పులి ఉంది, 2 బియర్స్ ఉన్నాయి, ఇంకా చాలా నీల్ గాయ్స్ ఉన్నాయి, బైసన్స్ ఉన్నాయి. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఎండకి మనమే తట్టుకోలేకపోతున్నాం. అవి తట్టుకోవడం చాలా కష్టం. అందుకోసమని సమ్మర్ మేనేజ్మెంట్ కింద మేము ఏం చేస్తున్నామంటే వాటికి ప్రతి జంతువుకి ఒక కూలర్లు ఏర్పాటు చేస్తున్నాం, స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేసినాము తడపడానికి అని చెప్పేసి. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి వాటికి ఉన్న ఏరియా మొత్తం ఒకసారి తడుపుతున్నాము. వాటి కోసం సాసర్లలో ఎప్పటికీ వాటర్ నింపి పెడుతున్నాము. తడకలతో షేడెడ్ నెట్స్ కట్టేసాము, తడకలతో షెడ్లు వేసాము వాటి కోసం అని చెప్పేసి. వాటికి మ్యాక్సిమం ఎండ తగలకుండా వేడిని తట్టుకునేటట్టు వాటికి మేము మా పై అధికారుల ఆదేశాల అనుసారము అన్ని చర్యలు చేపడుతున్నాము. ముఖ్యంగా వీటి పర్యవేక్షణ ఏ విధంగా ఉంటుంది? ఎన్ని గంటలకు ఒకసారి వాటికి సంబంధించిన సపరేట్ వ్యక్తిని కేటాయించారా? వాటి పర్యవేక్షణ ఎట్లా ఉంటుంది? ప్రతి ఎనిమల్కి ఒక ఎనిమల్ కీపర్ ఉంటారు. ప్రతిరోజు ప్రతి మార్నింగ్ నుంచి ఈవినింగ్ రొటీన్ మొత్తం వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి వాటి చల్లగా ఉండడం కోసం వాటి అవి తిరిగే ఏరియా మొత్తము వాటర్ తోటి చాలా తడుపుకుంటూ ఉంటారు. వాటికి ఫీడింగ్ కానీ ఫుడ్ కానీ టైం టు టైం అందిస్తూ వాటికి మ్యాక్సిమం కూల్గా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇప్పుడు కాకతీయ జూ పార్కులో ఎన్ని చిరుతపుళ్ళు ఉన్నాయి, ఎన్ని పెద్ద పుళ్ళు ఉన్నాయి? వాటికి సంబంధించి ఎట్లా వాటికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కూలర్స్ ప్రతి 2 చిరుతపులులు ఉన్నాయి, కైరా, దేవా. ఆ రెండింటి కోసం అని చెప్పేసి సపరేట్ కూలర్స్ పెట్టించాము. ఇంకా ఒక పెద్ద పులి ఉంది, దానికోసం సాసర్ కట్టించాము వాటర్తో. సమ్మర్ మేనేజ్మెంట్ కింద ఒక సాసర్లో వాటర్ నింపేసేస్తే దానికి బాగా బాడీ వేడిగా ఉన్నప్పుడు అందులోకి వెళ్ళేసి కాసేపు రిలాక్స్ అయ్యి బయటకు వస్తూ ఉంటుంది. షెడ్ వేసాము ఒకటి తడకలతో, ఆ షెడ్ కిందకి వచ్చి కూర్చుంటూ ఉంటుంది కొన్ని అవర్స్ వరకు. అలా చేస్తున్నాము. ముఖ్యంగా వేసవికాలం కావడంతో పాటు ఇటు ఈ పెద్ద పులకు సంబంధించి కూడా ఫ్రీగా తిరిగేందుకు అటు కొలంలో సంబంధించి కూడా కొలంలో నీళ్లు నింపడం వంటి కార్యక్రమాలు ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తూ ఉంటారు? ప్రతిరోజు తీస్తూ ఉంటాం. ఎవ్రీడే మార్నింగ్ ఖచ్చితంగా వాటి కోసం అని చెప్పి సాసర్స్ చేసాం కదా, ఆ సాసర్లో నీళ్ళు నింపుతూనే ఉంటాం ఎవ్రీడే. దాంట్లో కూర్చోవడం వల్లనే చాలా వరకు రిలాక్స్ అవుతుంది తను. ముఖ్యంగా ఇప్పుడు మిగతా వన్యప్రాణులకు సంబంధించి కూడా జింకలు కావచ్చు, దుప్పులకు సంబంధించి కావచ్చు, నెమళ్ళు కావచ్చు, చిమ్మకులకు సంబంధించి కావచ్చు, అనేక పక్షులు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. వాటన్నిటికీ కూడా ఈ వేడి తీవ్రత సంబంధించి కూడా ఎట్లా వాటికి ఉపశమనం పొందేలా ఎలాంటి ఏర్పాట్లు చేశారు వాటికి కూడా? అదే ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి ఖచ్చితంగా అవి ఉండే ఏరియాలో అవి తిరిగే ఏరియాస్ ఉంటాయి కదా, వాటి కోసం అని పెట్టినాము ఎంక్లోజర్స్. ఖచ్చితంగా అవి 2 అవర్స్కి ఒకసారి తడుపుతూనే ఉంటాము. మళ్ళీ కింద నుంచి మనం కొద్దిగా మట్టి తవ్వి దాన్ని వాటర్ పోస్తే కూడా అది కొంచెం కూల్గా ఉంటుంది కదా. ఇప్పుడు మన నీల్ గాయస్ కానీ మన దుప్పులు కానీ జింకలు కానీ ఉన్నాయి కదా, కొద్దిగా మట్టి తోడేసి వాటిని నీళ్లు పోసేస్తూ ఉంటాం. అక్కడ తడిపే కొద్దీ ఆ సాయిల్ తడిగా ఉన్నంతసేపు అందులో రిలాక్స్ అవుతాయి అవి. అలా చేస్తున్నాము. ఎక్కువగా ఇటు జింకలకు కావచ్చు, దుప్పులకు సంబంధించి కూడా ఎండ తీవ్రత ఉన్న నేపథ్యంలో కూడా ఎక్కువగా వాటర్ సంబంధించి కూడా వాటర్ సోర్స్ ఉండే ప్రదేశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆ ప్రదేశాలకు సంబంధించి కూడా ఎట్లా మీరు వాటర్ సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తారు? వాటర్ మాకు సరిపోని ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఒక్కొక్క రోజు కొన్ని వాటర్ తగ్గినప్పుడు మేము WFP నుంచి బయట నుంచి కూడా వాటర్ ఒక ట్యాంకర్ వస్తుంది మాకు. వాటి నీళ్ళ తోటలు ఉంటాయి, అవి మొత్తం నింపేసుకుంటాము. ఆ వాటర్ డే మొత్తం సరిపోతాయి వాటికి. ముఖ్యంగా ఇటు వేసవికాలం కావడంతో కూడా సందర్శకుల తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది. సందర్శకులకు సంబంధించి కూడా ఎండ తీవ్రత కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు ఇస్తున్నారు? ఇక్కడ మనకి మినరల్ వాటర్, కూల్ వాటర్ ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరూ అవి తీసుకుంటారు, అవి తాగుతారు.
ఇది ముఖ్యంగా ఏదైతే సగటు రోజు రోజుకు కూడా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కూడా సామాన్య ప్రజలు కూడా బయటికి వెళ్ళాలంటే బెంబలెత్తిపోతున్న ఆ పరిస్థితుల్లో కూడా ఇటు హనుమకొండలో ఉన్నటువంటి కాకతీయ జంతు పరిశ్రమశాలలో అయితే ఇక్కడ ఫారెస్ట్ అధికారులు అయితే ఇక్కడ ఉన్నటువంటి 2 చిరుతపులతో పాటు ఒక పెద్ద పులి కూడా ఇక్కడ ఉన్న నేపథ్యంలో కూడా వాటికి ఎలాంటి ఎండ దెబ్బ తాకకుండా కూడా ప్రత్యేకమైనటువంటి కూలర్లు ఏర్పాటు చేశారు. ఇటు ఏదైతే చిరుతపులులు ఉన్నటువంటి ప్రదేశాలు కూడా చల్లదనంతో ఉండే విధంగా కూడా ఎప్పటికీ కూడా ఇటు తట్ట సంచులు తడపడంతో పాటు ఇటు మోటార్ల ద్వారా వాటర్ను పిచికారి చేస్తూ కూడా వాటికి ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇటు దుప్పులు జింకలకు సంబంధించి కావచ్చు, ఇటు ఎలుగుబండ్లకు సంబంధించి కూడా ప్రత్యేకమైన కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. వీటికి సంబంధించి కూడా ఇటు కొలనులు ఏర్పాటు చేసాము. ఆ కొలలకు సంబంధించి కూడా ఇటు వాటర్ ఉండే విధంగా కూడా మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రతి జంతువులు వన్యప్రాణులకు సంబంధించి కూడా ప్రతి ఒక్కదానికి కూడా ఒక కీపర్ని ఏర్పాటు చేశాము. ప్రత్యేకంగా కూడా 2 గంటలకు ఒకసారి కూడా ఇటు వాటికి వన్యప్రాణులకు సంబంధించి కూడా ఇటు వసతులకు సంబంధించి కూడా ఇటు రెగ్యులర్గా ఇటు వాకప్ చేస్తూ ఉంటాము. వాటికి సంబంధించి నీళ్ళను సంబంధించి కూడా పిచికారి చేయడం కావచ్చు, వాటి ఫ్రీగా కూడా ఇటు వెచ్చదనంగా తిరిగేందుకు కూడా ఉండేందుకు కూడా ఇటు తట్లు సంచి అమర్చి కూడా ఇటు మోటార్ల ద్వారా ఇటు వాటర్ను పిచికారి చేస్తూ కూడా ఇటు చల్లదనం ఉండే విధంగా కూడా చూసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. ఇటు వేసవి తీవ్రతగా ఎక్కువ ఉన్న నేపథ్యంలో కూడా ఇటు వన్యప్రాణులకు సంబంధించి కూడా ఎండ దెబ్బ తగలకుండా ఉండేందుకే ఇటు పై స్థాయి అధికారుల ఆదేశాల మేరకే ఇక్కడ కూలర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇటు కొలంలో వాటర్ ఉండే విధంగా ఇటు త్రాగునీరు ఉండే విధంగా కూడా మేము ఏర్పాట్లు చేస్తున్నాం అంటూ చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు సంబంధించి కూడా ప్రతి ఒక్క వన్యప్రాణికి ఒక కీపర్ని ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి వసతులకు సంబంధించి కూడా పర్యవేక్షణ చేస్తూ కూడా వాటికి చల్లదనం ఉండే విధంగా కూడా చూసుకుంటామంటూ కూడా చెప్తున్నారు. అయితే వేసవి కాలం కావడంతో కూడా కొంత సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు సందర్శకులకు కూడా ఇటు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఇటు ఎండ దెబ్బ తగలకుండా కూడా ఇటు చల్లటి మంచినీరు కూడా ఇటు సందర్శకులు కూడా అందిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ప్రతి 2 గంటలకు ఒకసారి కూడా ఇటు వన్యప్రాణులకు సంబంధించి కూడా ఇటు ఒక కీపర్ ద్వారా ఇటు పర్యవేక్షిస్తూ కూడా వాటికి చల్లదనం ఉండే విధంగా కూడా ఇక్కడ కాకతీయ జూ పార్క్లో ఉన్నటువంటి వన్యప్రాణులకు చల్లదనం సంబంధించి కూడా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, A6 న్యూస్, వరంగల్.